హాయ్, మంజరి మనసారాకి స్వాగతం. ఇవాళ మనము చిన్న చేపలతో ఇగురు చాలా బాగుంటుంది. అది మట్టి చెట్లు చేశాను. ఓకే, మళ్ళా ఇంకొకటి టొమాటోస్తో రసం పెట్టాను. సింపుల్గానే ఉంటుంది. దానికి సైడ్ డిష్గా మనం ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, ఆ రెండు ట్రై చేద్దాం. ఓకే, ఇవేంటంటే నెత్తాళ్ళు ఒక 1/2 kg శుభ్రం చేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇక అన్నీ యాజ్ యూజువల్ మసాలాలు, ఉప్పు, కారము, కొంచెం కొత్తిమీర, కరివేపాకు. ఇందులో ఒక మట్టి చట్టిలో చేద్దామని, అందులో టేస్ట్ బాగుంటుందని చిన్న ప్యాన్ లాంటిది తీసుకొని ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత ఆ వేడి నూనెలో కొంచెం కరివేపాకు వేస్తే అది ఆ ఫ్రై అవుతుండేటప్పటికి గిన్నెంతటికి ఆ స్మెల్ పడుతుంది. దాని తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేస్తూ వచ్చాను. ఇది ఎట్లాగో ఇగురే అనమాట. అంటే దీన్ని తెలుగులో చట్టికి ఇగరవేయటం అంటారు. అంటుకుపోయి ఉంటుంది, ముక్క అంటుకుపోయి ఉంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని, అంటే ఒక్కొక్కటి కొంచెం ఆయిల్లో ఫ్రై అవుతూ రావాలి. కొంచెము పసుపు, కారము, ఉప్పు అన్నీ వేసుకొని, అవి ఏంటంటే చేపల కూర అన్నాక మళ్ళీ యాడ్ చేయకూడదు. సరిగ్గా చూసుకొని ఎంత సరిపోయిద్దో వేస్తే కూర అంతటికి ఒకేలాంటి టేస్ట్ వస్తుంది ప్రతి ముక్కకు కూడా. ఎందుకంటే ఈ ఆయిల్లోనే ఎగుతుంది, వాటర్ వెయ్యం మనం. వాటర్ వేస్తే ఒక 2 times ఇలా తిప్పితే అంతా కలిసిపోతుంది. ఇప్పుడు అలా కాదు కాబట్టి జాగ్రత్తగా ఫిష్ వేసేటప్పటికి ఈ మసాలా అంతా ఫ్రై అయ్యి స్పైసీగా చక్కగా ఉండాలి. అంతే, కొంచెం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి. అవేంటంటే కొంచెమే గుజ్జు వస్తుంది, కానీ వేస్తే కమ్మగా ఉంటుంది. ఫ్రై అవుతూ వస్తే చేపలు వేసాక ఎలాగో మనం ఎంతసేపు తిప్పలేం కాబట్టి దీన్ని చట్టికి ఎగరేయటం అంటారు. అంతే, ఆ గుజ్జు మీద ఈ చేపలు పెట్టుకొని, ఇవి ఎండు నెత్తాళ్ళు ఫేమస్, కానీ అలాగే పచ్చి నెత్తాళ్ళు కూడా సేమ్ బాగుంటుంది. అదొక కర్రీ, ఇదొక కర్రీ. ఇవి అప్పుడప్పుడు దొరకవు అనమాట. దొరికినప్పుడు ఎంజాయ్ చేయాలి. అంతే, సింపుల్గా అది తక్కువ ఫ్లేమ్లో కూడా పెట్టుకొని సింపుల్గా దగ్గరికి రానిస్తూ ఉండాలి. మనం వాటర్ పోయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. ఇక దీని మీద కొంచెం ఫిష్ మసాలా యాడ్ చేసుకొని, కొత్తిమీర చల్లుకొని వేడి అన్నంలో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మనం ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఓకే, చేప అంటే పెద్ద చేప కాదు, జస్ట్ స్మాల్ ఫిష్ అన్నమాట. ఇది ఓపెన్ చేయడానికి ఏంటంటే ఇలా కొంచెం ఇట్లా పట్టుకొని అంటే ఓపెన్ అయిపోతుంది. మనం ముళ్ళు కావాలంటే కూడా తినొచ్చు, అక్కర్లేదనుకుంటే. ఈ గుజ్జు పెద్దగా రాదు. పొడి అన్నంలో ఇట్లా ఒట్టి పై ముక్క పెట్టుకొని ఇంకా ముళ్ళుగా వస్తుంది. బాగుంది, చాలా బాగుంది. ఓకే, బాయ్.